మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 149 రివ్యూ. సింధూర ఇచ్చిన తీర్పుకి భూపతి అక్కడికక్కడే విషం తాగి చనిపోవడంతో చెంచలమ్మ చాలా బాధపడుతుంది. కన్నవాళ్ళ ప్రేమ మీకెప్పుడూ గుర్తుకురాదు. గోరుముద్దలు తినిపించి ఎంతో గారాబంగా పెంచినా కూడా మీరు మీ దారి చూసుకుంటారు. చాలా స్వార్థపరులు మీ పిల్లలు అనేసి అందరినీ అలా జనరిక్‌గా కూడా మాట్లాడుతుంది అందరిలో. అప్పుడు సింధూర కొంచెం బాధపడుతుంది. నువ్వు తాళి కట్టించుకునే ముందు నీ కన్నతండ్రి నిన్ను గారాబంగా పెంచిన పెద్దవాళ్ళు గుర్తుకు రాలేదా? మీ కోరికలు తీర్చుకోవడమే తప్ప మీకు పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలి? మీరు ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషపడతారు అనేది మీకెప్పుడూ ఆలోచన రానే రాదు అని చాలా బాధపడిపోతుంది చెంచలమ్మ. ఇది స్వార్థమే కానీ అది ప్రేమ కానే కాదు అంటుంది. దాంతో చంచలమ్మ అలా మాట్లాడడంతో చెన్నకేశవులు గారు, సింధూర, చంటి వీళ్ళందరూ కూడా కాస్త ఉలిక్కి పడినట్లు అవుతుంది. ఎందుకంటే చంటి కూడా సింధూర మెడలో తాళి కట్టాడు కదా! ఇది తప్పు చేశానేమో అన్న గిల్ట్ ఫీలింగ్ అయితే వాళ్ళకొస్తుంది. భూపతి కూతురిని నిలదీసి అడుగుతుంది చెంచలమ్మ. ఇప్పుడు నీవు కట్టుకున్న తాళి పోయిన నీ తండ్రి ప్రాణాలను తెచ్చివ్వగలదా వెనక్కి అని అడుగుతుంది. ఇక్కడున్న అందరికీ చెప్తున్నాను నేను, మీరు ప్రేమించుకోవడం తప్పు కాదు. మీరు ప్రేమించుకొని పెద్దవాళ్ళను ఒప్పించి, మెప్పించి పెళ్లి చేసుకోవడం తప్పేమి కాదు. మీరు అలా చేయకుండా ఇలాగ దొంగగా పెళ్ళిళ్ళు చేసుకోవడము, అది తెలిసి పెద్దవాళ్ళు చనిపోవడం ఇది మాత్రం తప్పు అంటుంది. ప్రేమ పేరుతో ఇలా ఎవరైనా కూడా దొంగగా పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఇలా కన్న వాళ్ళని బాధ పెట్టడం ఇలా ఎవరైనా చేశారంటే పిచ్చి పనులు, నేను చంపేస్తాను అని అందరినీ బెదిరిస్తుంది చెంచలమ్మ. నా దృష్టిలో ప్రేమ పెళ్లి మాట అనే మాట కన్నా పరువే ముఖ్యమైంది అని తీర్పు చెప్తుంది చెంచలమ్మ అక్కడ. నా కోడలు ఇచ్చిన ఈ తీర్పుకి ఒక నిండు ప్రాణం బలైపోయింది. నా కోడలు తరపున నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను అని అందరికీ క్షమాపణ చెప్తుంది చెంచలమ్మ. అప్పుడు ఆ అమ్మాయి బాధపడుతూ ఏడుస్తూ, నా నా ప్రేమ వలన మా నాన్న చనిపోయాడు. నా తాళి వలన మా నాన్న తిరిగి రాడు. ఇంకా నాకు కావాలంటే తాళి ఇంకొకటైనా వస్తుంది కానీ ప్రాణం పోయిన మా నాన్న తిరిగి రాడు కదా అని బాధపడుతూ ఏడుస్తూ ఆ తాళిని తీసేస్తుంది అక్కడే. తర్వాత ఇంటికి వచ్చిన చెంచలమ్మ నిద్రపోకుండా చాలా బాధగా తన చైర్లో కూర్చొని ఊగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చెన్నకేశవులు గారు వచ్చి, ఏంటి చెంచలమ్మ ఆలోచిస్తూనే ఉన్నావు, నిద్రపోలేదా అని అడుగుతారు. లేదండి, ఈరోజు ఉదయం పంచాయతీ దగ్గర జరిగిన విషయమే నన్ను కలతపడేలాగా చేస్తోంది. నాకు చాలా భయంగాను బాధగాను ఉంది అంటుంది. భయం ఎందుకు చెంచలమ్మ, అదేదో జరిగిపోయింది కదా అంటారు. అప్పుడు చంటి కూడా అక్కడికి వస్తాడనమాట. వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అలాంటి ఒక విషయం మన ఇంట్లో కూడా జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను అని అడుగుతుంది. మన ఇంట్లో అలా ఎందుకు జరుగుతుంది అంటే అలా ఎందుకు జరుగుతుంది అంటారు ఆయన. అప్పుడు మనం అనుకున్నామా అండి, మన కన్న కొడుకు, మన ప్రాణంగా పెంచుకున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోతాడని? కానీ అలా జరిగింది. సింధూర ఒంటరిదైపోయింది. అలా ఎవరైనా మన ఇంట్లోని పని వాళ్ళు కూడా అలాగ చేస్తే ఎలాగ మనము కళింగ వస్తాడనుకున్నామా? కళింగ కూడా వచ్చి తన మెడలో తాళి కట్టడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా ఎవరైనా మన పని వాళ్ళు కూడా అలాగే చేస్తే ఎలాగా అంటుంది. అప్పుడు మన పని వాళ్ళు చాలా మంచివాళ్ళు, మనతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్నవాళ్ళు, అలా చేయరు, అందరూ మంచివాళ్ళు అని చెప్తారు. కానీ చంటికి మాత్రం చాలా భయం వేస్తూ ఉంటుంది, బాధ అనమాట. అంతకంటే కూడా వాళ్ళ నమ్మకాన్ని పోగొడుతున్నారనే బాధ చాలా ఉంది చంటికి ఆ మాటలు వింటుంటే. అది నిజమేనండి, కానీ నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుందని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది కదా అంటుంది చెంచలమ్మ. ఒకవేళ అలాంటి విషయమే మన ఇంట్లో జరిగి మన సింధూర మెడలో ఎవరైనా తాళి కట్టారంటే పరువు కోసం నేను ప్రాణాలైనా తీస్తానే కదప్ప పరువును వదులుకోను అంటుంది. దాంతో చంటి చాలా ఆశ్చర్యపడిపోతాడు, చాలా భయపడతాడు కూడా. సింధూర మెడలో తాళి పడే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి సింధూర విషయంలో అంటుంది. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, నేను రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూసి వస్తాను. నాకు నచ్చితే నేను ఫోటో తీసుకొస్తాను, అప్పుడు మనం ఆ పెళ్లి ఖాయం చేసుకుందామని చెన్నకేశవులు గారు చెప్తారు. సరేనంటుంది చెంచలమ్మ. తర్వాత చంటి వెళ్ళి ఎలాగిప్పుడు అమ్మాయి, నేను ఆ రోజు అమ్మాయి గారి మెడలో కట్టిన తాళి అమ్మాయి గారు ఉంచుకున్నారా, తీసేశారా, ఎలా తెలుస్తుంది? ఒకవేళ అది ఉన్నిందంటే మాత్రము చెంచలమ్మ గారికి ఏదో ఒక రోజు తెలుస్తుంది, తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చాలా భయపడుతూ ఉంటాడు. సింధూర కూడా పొద్దున్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. చంటి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఇంటి మనుషుల పరువు మాత్రం పోకూడదు. ఎలాగైనా నేను ఇంటి పరువును కాపాడాలి. ముందు అమ్మాయి గారి మెడలో తాళి ఉందో లేదో నేను వెంటనే తెలుసుకోవాలని సింధూర దగ్గరికి వెళ్తాడు. వెంటనే సింధూర దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మాయి గారు ఏం ఆలోచిస్తున్నారు, ముందు మీ మెడలో తాళి ఉందా లేదా చెప్పండి అని అంటాడు. అదేంటి చంటి, సమయం సందర్భం లేకుండా ఇలా వచ్చి అడుగుతున్నావు అంటుంది. ముందు మీరు తాళి ఉందా లేదా తీసేశారా నాకు చెప్పండి అమ్మాయి గారు అంటాడు. సింధూర ఏం చెప్పాలో తెలియక, ఇది సందర్భం కాదు చంటి, నువ్వు ఇప్పుడంటే ఇప్పుడు తాళి గురించి మాట్లాడకు అనేసి వెళ్ళిపోతుంటుంది. లేదమ్మాయి గారు అని చేయి పట్టుకుని ఆపుతాడు. నాకు తెలియాలి ఇప్పుడు మీ మెడలో తాళి ఉందా లేదా అనేసి. మెడలో పసుపు తాడు కనిపిస్తూ ఉంటుంది. మీరు తీయలేదు, నాకు కనిపిస్తోంది మీ మెడలో పసుపు తాడు ఉంది అనేసి. అది తాయెత్తు అంటుంది. కాదమ్మాయి గారు, ఆ రోజు నేను తాయెత్తు, కానీ ఇది మాత్రం కాదు, ఇది మంగళసూత్రం లాగే ఉంది, తాలిబొట్టు లాగే అంటాడు. సింధూర ఎంత చెప్తున్నా వినకుండా మెడలోని తాళిని బలవంతంగా తన మీద కలబడి మరీ చూస్తాడనమాట. తాళి అలాగే ఉంటుంది. మీరెందుకు తీయలేదు ఇంకా అని అడుగుతాడు. నేను తీయను, నీకెందుకు చెప్పాలి నీకు అంటాడు. నన్ను దబాయిస్తున్నావేంటి చంటి అంటుంది. నేను నా మెడలోని తాళి తీయను అంటుంది. అయితే నేను చెంచలమ్మ గారికి చెప్పేస్తాను అంటాడు చంటి. చెప్తే అత్తమ్మ నిన్ను చంపేస్తుంది చంటి వెంటనే అంటుంది. నా ప్రాణం పోయినా కూడా పర్లేదు, అమ్మగారికి మీకు ఏం కాకూడదండి అంటాడు.
తీసేయండి, వెంటనే ఆ తాళి తీసేయండి అని మళ్ళీ బలవంతంగా తాళి పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇంతలో చక్రం బాబాయ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏం చేస్తున్నావురా చంటి, ఆగు అని అరుస్తాడు. చూడండి బాబాయ్, నేను కట్టిన తాళి తీసేస్తానన్నారు కానీ తీయలేదు అమ్మాయి గారు అని చెప్తాడు. తాళి కట్టడం అంటే ఏదో తాడు తీసేయడం అనుకుంటున్నావా? ఒకసారి ఆడదాని మెడలో తాళి కట్టడం అంటే అది పెళ్ళైనట్టేరా అని అంటాడు. అంటే లేదు బాబాయ్, అలా జరగకూడదు, మీ ఇద్దరు కలిసి నన్ను పిచ్చోడిని చేస్తున్నారు బాబాయ్, ఇలా జరగకూడదు అంటాడు. ఇవన్నీ కూడా దూరం నుండి చెన్నకేశ్వర గారు అప్పుడే అక్కడ వచ్చి ఉంటారు, వింటూ ఉంటారు. మనకు వినపడుతుందో లేదో చూస్తూ ఉంటారు వాళ్ళ ముగ్గురిని అక్కడ. తాళికున్న విలువను కాపాడుతున్నానని తప్ప నేను నిన్ను మోసం చేయడం లేదు చంటి అంటుంది సింధూర. ఇప్పుడు చంటి ప్రేమించిన అమ్మాయి నా మనసులో ఉండగా నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను అమ్మాయి గారు, అందుకే నేను మిమ్మల్ని ఈ పెళ్లిని నేను అంగీకరించను అంటాడు. చెన్నకేశవులు గారు అక్కడికి వచ్చి ఏంట్రా ఇక్కడ మీరు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతారు. అదేం లేదయ్య గారు, ఇక్కడ పొద్దున జరిగిన పంచాయతీ గురించే మేము మాట్లాడుకుంటున్నామంటే అవన్నీ విషయాలు ఇక్కడ మాట్లాడదండి, వెళ్ళి పడుకోండి అంటాడు. సరే అని అందరూ వెళ్ళిపోతారు. ఈ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. రేపటి భాగంలో ఇలా చూపిస్తారు. చెంచలమ్మ నీ మెడలో నేను తాళిబొట్టు చూశాను అని అడుగుతూ ఉంటుంది సింధూరని. మరి ఏం చూసిందో ఏం తెలుసుకుందాం, రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.